Hyderabad. ఎరా రమ్మన్నావట కూర్చో ఓకే ఎస్ నాకు చాలా ఇష్టమైంది స్నేహం యా ఐ నో అలాగే అస్సలు నచ్చండి ద్రోహం నిన్నటి సంగత అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను చేరదీశాను 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను బట్ నువ్వు మాట్లాడనవసరం ఈ రోజు నువ్వు అవుట్ నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి నౌ యు మే లీవ్ హే అది కాదు అర్థం కాలేదా గెట్ అవుట్ ఓకే కూల్ రా కూల్ అరుస్తావు ఎందుకు అరే మర్చిపోయాను రోయ్ నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది బ్యూటిఫుల్ అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్ సాధిస్తాను బాయ్ నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా రేయ్ రామ్గా నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే పెళ్ళం ఆ శిల్పం నేను వదలను రా నవీన్ రా నవీన్ అంటే నీ నీ అక్క నీ అంతు చూస్తాను రా బ్యూటిఫుల్ 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 నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చాం ఏంటి గుమ్మల్లోనే నిలబెట్టేస్తావు లోపలికి రమ్మన్నా అయ్యో రండి లోపలికి రండి అమ్మాయిని తీసుకొని వస్తానన్నయ్య అలాగే అమ్మా ఏదో 2 kgs పెరిగినట్టు ఉన్నావు డైట్ లో ఉన్నాను మావయ్య బాగున్నారు వదిన గారు మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా ఇంటి నుంచి ఫోన్ వస్తున్నామనని ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వచ్చా ఆకాశం అంత పందిరేసి అమ్మాయి సేవంతం చేద్దాం అనుకున్నా పెళ్లి కాని కూతురు వాంతి చేసుకుంటే భయం పెళ్ళైన కూతురు వాంతి చేసుకోకపోతే బాధ అబ్బాయిని అమ్మాయిని ఒక 4 రోజులు ఫారిన్ పంపించవచ్చు కదమ్మా నాకు కూడా మీ ఆలోచన నచ్చింది అన్నయ్య గారు నేను కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను మీ ఆయన ఎలా ఉన్నారమ్మా ఆయన కూడా నాలుగు డైట్ లో ఉన్నారు అత్తయ్య వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు పెళ్ళయిన తర్వాత పిల్లలు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది నా కూతురు విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకేంటమ్మా విశేషాలు విశేషాల కోసం ఎదురు చూస్తున్నామని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా నాన్న అన్న పిలుపు పాత పడిపోయిందమ్మా తాత అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను నేను కాఫీ తెస్తాను అమ్మా శిల్ప ఏమ్మా ఎందుకు వచ్చేసావు కాఫీ కలుపుతాను నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా కొన్ని విషయాలు దాచడం కాదు మర్చిపోవడం మంచిది లేకపోతే
చాలా కష్టం శిల్ప. చూడు శిల్ప, మంచి భర్త దొరకడం ఆడదాని అదృష్టం. ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఉండదు. అదేం లేదమ్మా. మరి 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 అమ్మ నాన్న వాళ్ళకి మనవడు కావాలని అడుగుతున్నారు. శిల్ప ప్లీజ్, రేపు చాలా ఇంపార్టెంట్ టెండర్ ఉంది. మన కంపెనీకి 70% రెవెన్యూ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. 7 yearsగా ఈ టెండర్ మనకే వస్తుంది. కానీ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అమ్మా, టెండర్ వేయడానికి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా బాబు. ఇదిగో బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు టెండర్కి ఎలా వెళ్తావు చూస్తాం. రండ్రా.